హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే ఇలా నిమ్మకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది. ట్రెడిషనల్గా చాలా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ ఆవకాయ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది. వెరీ టేస్టీ, సూపర్గా ఉంది. సంవత్సరం పొడుక్కి నిల్వ ఉంటుందండి ఇది. దీనికైతే ఇలా నిమ్మకాయలు తీసుకొని క్లీన్గా కడగాలండి. ఇవి పైన డాగులు మచ్చలు ఉన్నాయి కాబట్టి అవి శుభ్రంగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసి వాటర్లో పెట్టి శుభ్రంగా కడగాలి. ఇలా నీట్గా కడిగి ఒక పొడి బట్టపై ఆరబెట్టుకోవాలి. అస్సలు తడంటే తగలకూడదు, పచ్చడి చెడిపోతుంది. కాబట్టి పచ్చడికి చేసినప్పుడు అస్సలు చేతులు కానీ చాలా పొడిగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అస్సలు తడంటూ ఏ కోసైనా తలగకూడదు. ఆరబెట్టేసి పొడి బట్ట మీద ఆరబెట్టి ఇలా ఆరాక ఇలా ఒక్క నిమ్మకాయ 8 బద్దలుగా చేశాను నేను. ఇలా ఆపు కట్ చేసుకుని మళ్ళీ మయంగా కట్ చేసి ముందర గింజలన్నీ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. గింజలు ఉంటే పచ్చడి చేదు వస్తుంది. అందుకని గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి ఫస్టే. ఇలా అన్నీ కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు కరెక్ట్ కొలతలు. కొంచెం ఒక కుంచుడైనవి ఫ్రెండ్స్ ఈ ముక్కలైతే. ఒక కుంచుడి కాడికి నిమ్మకాయ ముక్కలు కొంచెంతో కుంచుడైనవి. కొంచెం కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకైతే కేజీల కొలతలు కాదు. ఓకే, చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మీరు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా మళ్ళీ ఇలా ఆపు కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బాగోవు కాబట్టి ఇలా ఆపు కట్ చేసుకుని ప్రతి కాయ ఇలా ఆపు కట్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. సంవత్సరం పొడికి పచ్చడి అంటే ఏం అవ్వదు అసలు. నిలవ పచ్చడి సూపర్ ఉంటుంది. దీనికైతే కుంచుడైనవి అండి ఇవి. కుంచుడు ముక్కలు అవిని. కుంచుడు ముక్కలకి 3 సార్లు అయితే వేసాను. అంటే తవుడేసి తవలో సగం వేసాను ఉప్పు అయితే. ఈ 3 రోజుల తర్వాత బయటకు తీసానండి. ఇవి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి 3 రోజులు. ఇలా పక్కన పెట్టేసుకున్నాక రసం అంతా ఊరుతుంది. ఇలా కుంచుడు అవనియండి నాకైతే ఇవి. నిమ్మకాయ బద్దలు కుంచుడికి 3 సార్లు సాల్ట్ వేస్తాను. 1.5 సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. తవల లెక్క అయితే అందరికీ తెలుస్తుంది కాబట్టి 1.5 వేసాను సాల్ట్. కుంచుడు నిమ్మకాయ ముక్కలకి 1.5 సాల్ట్ వేసేసి కలిపేసి ఒక స్పూన్ పసుపు వేసి కలిపేసి పెట్టేశాను ఫ్రెండ్స్. అదైతే మిస్ అయింది. ఇలా మొత్తం బద్దలన్నీ రసమంతా పిండేసి పక్కకు తీసేసుకోవాలి. మొత్తం బద్దలన్నీ పిండేయాలి ఫ్రెండ్స్. ఇలా గట్టిగా పిండేసుకోవాలి. రసం అసలు ఏ పక్కన ఉండకూడదు, అందుట్లో మొత్తం పిండేసుకోవాలి. ఇలా మనకి జల్లెడ బుట్టలో వేసేసుకుంటే చాలా మట్టుకు రసం దిగిపోతుంది కిందికి. ఆ మిగతా రసం ఇలా చేత్తో పిండేసుకోవాలి. వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, కుంచుడికి నేనైతే ఒక 50 కాయలు రసం తీసుకున్నాను ఫ్రెండ్స్. సగానికి సగం తీసేసుకోవాలి రసం. మనం 50 కాయలు ముక్కలు కోసామంటే 50 కాయలు రసం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రసం పిండి దాంతో తీసుకుంటే గింజలు పడకుండా ఉంటాయి కాబట్టి ఇలా
తీసుకుని ఇలా ఫస్ట్ పిండిని బద్ద మళ్ళీ పైన పెట్టుకోవాలి. ఎక్కడన్నా లోపల రసం ఉంటే దాంట్లోకి వచ్చేస్తుంది. చూడండి మొత్తం వచ్చేసింది అందుట్లోది. ఇది మళ్ళీ ఇంకో బద్ద పెట్టుకుని అది కొంచెం పిండాక మళ్ళీ దానిపై ఈ బద్ద పెట్టాలి. ఇందుట్లో మిగిలినది కూడా వచ్చేస్తుంది రసం అయితే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఏడాది పొడుగునా నిలవ ఉండే నిమ్మకాయ ఆవకాయ, నిమ్మ ఊరగాయ ఎలాగన్నా పిలుచుకోవచ్చు మనం. చూడండి దీనికైతే రసం ఎంత వచ్చింది. 50 కాయలు పిండానండి రసం అయితే. ఈ బద్దలన్నీ ఇలా పిండేసి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకునేవి ఇంకా ఇందాకటి పిండిని సరిపోలేదు ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ ఇంకా వేసాను. మొత్తానికి 50 కాయలు రసం అయితే తీసుకోవాలి. ఫస్ట్ 25, ఇప్పుడు 25, 50 కాయలు రసం. పెద్ద సైజులు కాబట్టి కాయలు బాగానే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి సగం కాయలు అలా, సగం కాయలు ఇలా ముక్కలకు కోసాను. సగం కాయలేమో రసం తీసుకున్నాను. ఇలా తీసుకోవాలి. రసం అంతా సపరేట్ చేసుకుని ఈ ముక్కలు ఇప్పుడు డాబాపై పట్టుకెళ్ళి ఇలా ఒక కాటన్ బట్ట వేసి బట్టపై శుభ్రంగా ఆరపెట్టుకోవాలి. నేనైతే బాగా ఎండలు ముదిరినాయి ఫ్రెండ్స్. మాకైతే 2 రోజులైతే ఎండబెట్టాను. రసం కూడా ఎండలో పెట్టేసి మూత పెట్టేసి ఎండలోనే వదిలేసాను ఫ్రెండ్స్. అది కూడా మరగాలి, ఎండకే మరగాలి. ఇలా ఈ పచ్చడి అయితే అసలు తడి చెయ్యి అంటూ తగలకూడదు ఫ్రెండ్స్. దీనికైతే మూకడ పెట్టుకొని పాన్ పెట్టి దాంట్లో ఒక టీ గ్లాసు ఆవాలు, కొంచెడు నిమ్మకాయ ముక్కలకి టీ గ్లాసుతో గ్లాసుడు ఆవాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇవి చిన్న ఆవాలు కాబట్టి చిటుకులో వేగిపోతాయి. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. నేనైతే సిమ్లోనే వేయించుతున్నాను ఫ్రెండ్స్, తొందరగా మాడిపోకుండా ఉంటాయని ఇలా సిమ్లోనే ఫ్రై చేస్తున్నాను. మనకి వేగినాయా లేదా అని తెలియడానికి మూకుట్లోనే కొంచెం ఒక గింజలా చెదగొడితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అదిగో అలా కలర్ మారుతుంది, కొద్దిగా గ్రీన్ ఎల్లో లేకుండా నిండు కలర్ వస్తుంది. అది వేగినట్లు. అవి తీసేసుకుని అదే గ్లాస్తో ఒక గ్లాసు మెంతులు కూడా సిమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకుని ఇప్పుడు అవి ఒక ప్లేట్లో పోసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారాక ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసేసుకుని ఈ పిండి అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికైతే నిమ్మకాయ పచ్చడికి ఎండుమిర్చి సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎండుమిర్చి ఇవి తెప్పించాను. ఇలా ముచ్చుకలు తీసేసి ఇలా తొడిమలన్నీ తీసేసి ఎండలో పోసుకోవాలి. ఎండలో పోసి గలగల ఆడుతూ ఉండగా కారం పట్టించాను. ఇలా పచ్చికారం అయితే పట్టించాను ఫ్రెండ్స్. ఇలా ఒక కుంచుడికి ఒక తవుడేసి తవలో సాకం వేసాను, తవన్నర వేసాను. కారం అయితే తవన్నర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే శుభ్రంగా ఎండిపోయినాయి, గలగల్లాడుతున్నాయి ముక్కలైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆరబెట్టుకోవాలి. నిమ్మకాయలు మొత్తం ఇలా కట్ చేసి రసం తీసి బాగా ఎండబెట్టుకుని ఇప్పుడు తీసుకొచ్చాను నేను. చూడండి రసం బాగా ఎండలో మరిగింది ఫ్రెండ్స్. ఇదైతే 3 రోజులు మరగబెట్టాను ఎండలో. ఇప్పుడు ఈ ముక్కలన్నీ రసంలో వేసేసుకుందాం. రసంలో వేసుకుంటే నానతాయి కాబట్టి రసంలో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దురింది. టేస్ట్ చూస్తే మీకు చెప్పాను, ఇది సూపర్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. ఇంత పలసగా ఉన్నట్టుంది కానీ అవి మొక్కలంతా బాగా పీల్చుకుంటాయి రసం. ఇప్పుడు తవ్వతో తీసుకున్న కారం కూడా ఇందుట్లో వేసేసుకోవాలి.
తవతో తవన్నర అయితే కారం వేసాను నేను. కుంచుడికి 3 సార్లు లెక్క ఫ్రెండ్స్ మేమైతే. కరెక్ట్ లెక్క. ఒక కుంచుడు ముక్కలకి 3 సార్లు. అంటే తవుడేసి సగం. అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకైతే. నేను చెప్పిందంతా అర్థమైందని భావిస్తున్నాను నేను. క్లిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే కానీ అది ఎలా చెప్పింది అర్థమవుదు మీకు. ఓకే. 3 అలాగే తవన్నర వేసాను కారం. చూడండి ఈ కారం అంతా కూడా ఈ రసం అబ్జర్వ్ చేసుకుంటుంది. మొత్తం రసం అంతా పీల్చుకుని కారము నిమ్మకాయ బద్దలు పీల్చుకుంటాయి రసాన్ని. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు పొడి ఇందుట్లో వేసేసుకుని ఒకసారి మళ్ళీ కలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పొడి వల్లే ఈ చట్నీ అయితే ఏదన్నా నిలవ పచ్చడి ఇలాంటి పొడి ఆవాలు మెంతులు పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇదే గ్లాసుతో కొలత ఫ్రెండ్స్. ఒక కుంచుడు ముక్కలకి ఒక గ్లాసు ఆవాలు ఒక గ్లాసు మెంతులు. చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది నాకైతే. ఇలా 3 రోజులైతే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది 3 రోజులు అయింది ఇప్పుడు నేను తీసేది. ఇది 3వ రోజు. చూడండి ఫ్రెండ్స్ ఎలా మొత్తం పీల్చేసుకుంది. రసం అంతా పీల్చేసుకుంది ఈ ముక్కలు కారం. చూడండి గట్టిగా పడినట్టే వస్తుంది. ఇంకా రసం ఎక్కువ వేసుకోవచ్చు కానీ పులుపు ఎక్కువ అయిపోతుంది. అందుకే నేను కరెక్ట్గా కుంచుడు ముక్కలకి 50 కాయల రసం అయితే పోసాను ఫ్రెండ్స్ నేను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పచ్చడి అయితే. నేను టేస్ట్ చూసి మీకు చెప్తున్నాను. సంవత్సరం పొడికి ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల అప్పుడు పట్టిన పచ్చడి కూడా నా దగ్గర ఉంది. ఇంకా అది కొంచెం బ్లాక్ వస్తుంది. అంటే మాకు నిమ్మకాయ చెట్టు ఉంది ఫ్రెండ్స్. దానివల్ల ఇలా సంవత్సరానికి ఒకసారి నేను పడుతూ ఉంటాను నిమ్మకాయ పచ్చడి. మాకు చేలోళ్ళకి అది ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఇలా పట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కౌలు చేలు చేస్తూ ఉంటాము. వాళ్ళకి ఇస్తాం ఫ్రెండ్స్ మేమైతే నిమ్మకాయ పచ్చడి. కానీ వీలైతే ఈ నిమ్మకాయ పచ్చడి టమాటో పచ్చడి కూడా పడతాను ఫ్రెండ్స్ నేను. అది కూడా వీడియో చూపిస్తాను మీకు. ఇలా ఓ డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని తిరగమూత వేసుకోవచ్చు. ఇలా పచ్చడి అంతా స్టోర్ నేనైతే ఒక బరిణిలో పెట్టేశాను. ఇలా మిగిలిన పచ్చడి అయితే తిరగమూత వేస్తాను ఇప్పుడు. నాకైతే లాస్ట్ రోజు పచ్చడి అంతా పూర్తి అయిపోయాక కలిపిన రోజు అయితే ఆ రోజు పండగ మాకు మా పిల్లలకు. ఓకే ఫ్రెండ్స్. దీనికైతే నేను వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అది నూనె మరిగాక నూనె అయితే దగ్గర నేను తీసుకున్నది పచ్చడిని బట్టి ఒక 1/2 కిలో ఉంటుందండి. దాంట్లో ఆవాలు మెంతులు వేసుకోవాలి. ఆవాలు మెంతులు ఫ్రై అవ్వాక ఎండుమిర్చి ఫ్రై అవ్వాక 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా నిమ్మకాయ పచ్చడిలో ఊరాక చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి. లాస్ట్లో కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకుని చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది చల్లారాక కలుపుకోవాలి పచ్చడి అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పచ్చడి ఈ నూనె అంతా చల్లారాక కొద్దిగా బాగా చల్లారింది. అంత వేడేమీ లేదు. వాడేసేదే కాబట్టి అందుట్లో వేసి కలిపేస్తున్నాను నేను. ఇలా కలిపాక మనం ఏదన్నా ఒకటి డబ్బా తీసుకుని అందుట్లో స్టోర్ చేసుకోవాలి. ఇది అసలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఇది బయటే ఉంచేసుకోవచ్చు. నిమ్మకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో అవసరం ఉండదు ఫ్రెండ్స్. సూపర్ ఉంది పచ్చడి అయితే.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ నిమ్మకాయ పచ్చడి అంటే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది ఫ్రెండ్స్. గ్యాస్ ట్రబుల్కి కూడా ఇదొక దివ్య ఔషధం. రోజు మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో వేసుకుని ఒక 2 ముద్దల్లో తింటే చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. హెల్దీ ఫుడ్ చూడండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.